రీసెంట్ గా గూగుల్ ఆండ్రాయిడ్ యాప్లు మీ ఫోన్ బ్యాటరీని ఎంత తక్కువ చేస్తున్నాయో చూపించడం మొదలుపెట్టింది. ప్లే స్టోర్ లో ఉన్న యాప్ లిస్ట్ లో మాత్రమే ఈ లేబుల్ కనిపిస్తుంది. యాప్ చాలా ఎక్కువ బ్యాటరీ ఖాళీ చేస్తుంటే ఈ లేబుల్ కల్పిస్తుందన్నమాట. గూగుల్ ఈ ఫీచర్ పై గత సంవత్సరం నుండి పరీక్షలు చేస్తోంది. ఇక మార్చి 1, 2026న అన్ని యూజర్లకు ఈ కొత్త లేబుల్ అమల్లోకి వస్తుందని గతంలోనే ప్రకటించింది. గూగుల్ యూజర్లకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డెవలపర్లకు కూడా యాప్లు తక్కువ బ్యాటరీ వాడేలా మార్పులు చేసుకునే సమయం మార్గదర్శకాలు ఇస్తోంది. లేకపోతే యాప్ ప్లే స్టోర్ ప్రధాన చార్జ్ నుండి తొలగించబడే ప్రమాదం ఉంది. ఇంతకీ బ్యాటరీ డ్రైన్ అలర్ట్ ఎలా పనిచేస్తుందంటే, గూగుల్ యూజర్లకు సరిగ్గా ఉపయోగపడేలా అలర్ట్స్ రూపకల్పన చేస్తున్నారు. రిపోర్టుల ప్రకారం ప్లే స్టోర్లో నిజంగా ఎక్కువ బ్యాటరీ వాడే యాప్లకు లేబుల్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నందున ఈ యాప్ ఎక్కువ బ్యాటరీ వాడే అవకాశం ఉంది అని లేబుల్ కనిపిస్తుంది. హై బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అనేది సబ్జెక్టివ్, ఎందుకంటే కొన్ని యాప్లు సరిగ్గా పనిచేయడానికి కొంచెం ఎక్కువ పవర్ అవసరం. ఆడియో ప్లేబ్యాక్, ఫైల్ ట్రాన్స్ఫర్ లాంటి ఫీచర్ల కోసం లాక్ స్క్రీన్ యాక్సెస్ అవసరం. డెలివరీ, కార్బ్ స్టేటస్ కోసం డైనమిక్ అలర్ట్ వాడే యాప్లకు మినహాయింపు ఉంటుంది. గూగుల్ ఇప్పటికే ఒక మెట్రిక్ ఏర్పాటు చేసింది. ఇది యాప్ వాడకం లక్షణాలను అర్థం చేసుకోవడానికి డెవలపర్లు అనుసరిస్తారు. కొత్త మార్పు అమల్లోకి వచ్చిన తర్వాత యాప్లో ఎక్కువ నిషేధాలు చేసినా గూగుల్ డెవలపర్కు నోటిఫై చేసి సమస్యను సరిచేయమని చెబుతుంది. లేకపోతే ప్లే స్టోర్లో వారి ప్రెజెన్స్ కూడా పరిమితం చేయబడుతుంది. బ్యాటరీ డ్రైన్ అవ్వడం అనేది యూజర్లకు ఎల్లప్పుడూ సమస్యగా ఉంటుంది. ఆండ్రాయిడ్ యాప్లు తక్కువ లోడ్తో నడవడం ప్రారంభిస్తే ఇది చాలా మంచిది. గూగుల్ స్పష్టమైన సపోర్ట్ పేజీని కూడా అందించింది. ఇందులో లేబుల్ వాడకం, ఏ యాప్లు ఎక్కువ బ్యాటరీ తింటున్నాయో వివరంగా చెప్పబడింది. మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేయాలి అంటే కొన్ని సులభమైన చిట్కాలు పాటించవచ్చు. మొదట, ఎక్కువ పవర్ వాడే యాప్లు బ్యాక్గ్రౌండ్లో ఉండకుండా సెట్టింగ్స్లో మార్పులు చేయాలి. స్క్రీన్ బ్రైట్నెస్ ఎక్కువగా ఉంచడం కూడా బ్యాటరీని వేగంగా తగ్గిస్తుంది. కాబట్టి ఆటో బ్రైట్నెస్ ఆన్ చేయాలి లేదా మాన్యువల్లో తగ్గించుకోవాలి. ప్లే స్టోర్లోని ఆటో అప్డేట్ ఫీచర్ ఆఫ్ చేస్తే బ్యాటరీ వాడకం తగ్గుతుంది. జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్, వైఫై, మొబైల్ డేటా వంటి సర్వీసులు అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేయడం కూడా మంచిది. ఇక పుష్ నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తే బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన యాప్లకే నోటిఫికేషన్స్ ఎంచుకోవాలి. ఆండ్రాయిడ్లో బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ, వైబ్రేషన్స్, బ్రైట్నెస్ తగ్గి పవర్ సేవ్ అవుతుంది. అవసరం లేని యాప్లు అన్ఇన్స్టాల్ చేయడం, లైవ్ వాల్పేపర్లు, వాతావరణం, న్యూస్ అప్డేట్స్ తగ్గించడం కూడా బ్యాటరీ లైఫ్ కోసం మంచిది. చివరగా, రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇన్స్టాల్ చేయడం వల్ల బ్యాటరీ ఆప్టిమైజేషన్లో యూజ్ కలుగుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది, పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.